సంక్షోభాలు చెప్పిరావు, ముందు చూపు లేకపోవడం వల్ల వస్తుంటాయి. అమెరికన్, యూరప్ దేశాలు ఇండియాని చూసి నేర్చుకోవాలి. మన దేశంలో ముందు చూపు లేకపోవడం వల్ల ఈశాన్య రాష్ట్రాలలోకి రోహింగ్యాలని కావచ్చు, లేకపోతే బంగ్లాదేశీయులని బెంగాల్లో కావచ్చు అనుమతిస్తూ వచ్చారు. అదేంటంటే అక్కడ బ్రతకలేకపోతున్నారు పోనీయండి. నేపాలీలను అనుమతిస్తూ వచ్చాం, రోహింగ్యాలను అనుమతించుతూ వచ్చాం, బంగ్లాదేశీలను అనుమతించుతూ వచ్చాం. చివరికి దానివల్ల ఏమైంది, డెమోగ్రఫికల్ చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో మన వాళ్ళు తరిమివేయబడ్డారు, లేదా మన వాళ్ళు రెండవ శ్రేణి పౌరులు అయ్యారు, వాళ్ళు నిలబడిపోయారు. చివరికి రాజకీయాన్ని శాసించాలనుకుంటున్నారు. అమెరికాలో పరిస్థితి ఇట్లాగే నడుస్తుంది. ఇప్పటికే మైగ్రేషన్ ఎక్కువైపోయింది. అమెరికానే కాదు, యూరప్ దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు ఇస్లామిక్ చట్టాలు కావాలి. ఏ దేశాల్లో అయితే ఇస్లామిక్ చట్టాల వల్ల అణచివేతకు గురవుతున్నామంటూ స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం యూరప్ దేశాలకు వచ్చి ఇప్పుడు అక్కడ ఇస్లామిక్ చట్టాలు కావాలంటూ బిగిన్ చేసినటువంటి ఉద్యమాలు ఒకవైపు నడుస్తుండగానే మైగ్రెంట్స్ రూల్ అంటూ ఏడాదికి 30,000 మంది చొప్పున ఇలాంటి శరణార్థుల్ని అనుమతించాలంటూ తాజాగా అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇప్పటికే పెనుభారమైనటువంటి అమెరికాకి మరింత భారం అవుతుందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి ఇది చీఫ్ లేబర్గా, ఎందుకంటే ఓ ₹1,00,000 ఇచ్చి చేయించుకోవాల్సిన పని వీళ్ళతో 10,000 రూపాయలకే చేయించుకోవచ్చు. కాబట్టి అట్లా చీఫ్ లేబర్ దొరుకుతారు. కాబట్టి కావాలనినే అనుమతిస్తోందా, ప్రోత్సహిస్తోందా అనేది భవిష్యత్తులో తేలాల్సిన అంశం.